ఆరాధన కొరకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగం చదువుకుందామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. మొదటి నుండి 3 వచనాలు చదువుకుందామండి. మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. అయితే యాకోబు, నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయధనముగా ఐగుప్తును ఇచ్చియున్నాను. నీకు బదులుగా కూషును సెబానును ఇచ్చియున్నాను. 4వ వచనం కూడా చదువుకుందామండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలు కొందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన కొరకు మీ వైపు చూస్తున్నాము మా ప్రభా. మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము నాయన. మీ తలంపులు మాకు అనుగ్రహించండి, మీ మాటలు మాకు అనుగ్రహించండి, మీ జీవపు మాటలు మాకు అనుగ్రహించి మా హృదయాలు నింపమని వేడుకుంటున్నాము నాయన. మా హృదయాలు నిండి పొర్లి పారుటకు సహాయం చేయండి. ఇంపైన సువాసన మీరు ఆగ్రహించుట్లుగా మమ్మల్ని ఆరాధికులుగా చేయమని వేడుకుంటున్నాము. దయ చూపించండి మా తండ్రి, మమ్మల్ని కనికరించండి, దయ చూపించండి, సహాయం చేయండి. మీ వాక్య భావాలను దీవించమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో దేవుడు యాకోబును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబుతో ఏమంటున్నాడు? యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యాకోబు అంటేనే మనదొక రకమైనటువంటి ఉద్దేశం ఏర్పడిపోయింది మన మనసులో ఎప్పుడో చిన్నప్పటి నుంచి. ప్రియమైన వాళ్ళారా, మీ ఉద్దేశం నా ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ యాకోబు దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు. ఏమంటున్నాడు? యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా. యాకోబును దేవుడు సృజించాడు. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం గమనించేది, యాకోబును సృజించాడు, ఇశ్రాయేలును నిర్మించాడు. మరి ఇక్కడ మనం తేడా గమనించినట్లయితే, మట్టితో నేలమంటితో నరును సృజించినట్లుగా దేవుడు యాకోబును కూడా సృజించాడు. అయితే ఇశ్రాయేలును నిర్మించాడు. నిర్మించడం అంటే ఆత్మతో నిర్మించాడు. ఆత్మీయమైనటువంటి భావాలతో నిండినటువంటి వ్యక్తిగా, మరి దైవ సంబంధికుడిగా, దేవుని బిడ్డగా ఆయన సృజించాడు. సృజించుట అంటే మీకు అందరికీ తెలుసునండి. నిర్మించుట అంటే మీకు అందరికీ తెలుసు. నిర్మించుట అంటే సృజించుట అనగా క్రొత్త సృష్టిగా ఏర్పాటు చేయటం. సృజించుట అంటే, నిర్మించుట అంటే కొత్త సృష్టిగా. యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవాను నేనే, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు.
ప్రియమైన వలన యాకోబును దేవుడు నిర్మించాడు, యాకోబును దేవుడు సృజించాడు, ఇశ్రాయేలును నిర్మించాడు. తన స్వహస్తాలతో యాకోబును సృష్టించిన దేవుడు మరి ఇక్కడ యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు కదండి. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. మరి ఇందులో దేవుని యొక్క ఏర్పాటు ఏంటో మనం గమనించాలి. యాకోబులో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, యాకోబులో ఎటువంటి మంచితనం లేకపోయినప్పటికీ, యాకోబు జీవితం మోసకరమైన జీవితంగా ఉన్నప్పటికీ యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. తర్వాత నిన్ను నిర్మించినాను నేను అంటున్నాడు. ప్రియమైన ఒక ఆత్మీయంగా నూతన సృష్టిగా నిర్మించాడు. నిర్మాణం జరిగింది ఇక్కడ, ఆత్మచేత నిర్మాణం జరిగింది. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. మరి అంతకుముందు యాకోబు పరిస్థితి ఎట్లా ఉందండి? భయంకరమైన పరిస్థితిలో ఉండేవాడు. మోసకరమైన జీవితంలోనూ మరి రకరకాలుగా ఆస్తులు సంపాదిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వాళ్ళ మామగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, లాభాల దగ్గర ఉన్నప్పుడు మరి ఎంతో ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మరి దేవుని ఏర్పాటు ఎట్లా ఉన్నప్పటికీ యాకోబు జీవితం మొదట్లో అట్టనే ఉండేది. ఒక పూట కూటి కోసం వాళ్ళ అన్న యొక్క జ్యేష్ఠత్వం హక్కును కొనుక్కున్నాడు. ఆయన ఏమన్నాడు? తమ్ముడు, నేను ఎంతో ఆకలిగా ఉన్నాను, ఆ ఎర్రగా నువ్వు వండేది కాస్త నాకు ఇచ్చేసావంటే ప్రాణం నిలబడుద్ది అన్నాడు. సరేనా, నువ్వు అడిగితే కాదంటానా నేను, నీకంటే నాకు ఎక్కువెవరు, నా రక్త సంబంధం కదా, అయితే చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏంటి ఆ రిక్వెస్ట్ అన్నాడు? నాకు ముందు అన్నం పెట్టబోయే, నాకు రిక్వెస్ట్ తర్వాత అన్నం దేవుందని పెట్టేనా, మొత్తం నీకే, నేను పస్తైనా ఉండి మొత్తం నీకు ఇచ్చేస్తా, అయితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేసాయి. ఊరే నీ పిచ్చి గోర, నాకెందుకు జ్యేష్ఠత్వం? నేను ఇవాళ రేపు చచ్చిపోయాడు, అడవుల పాల్లో అయిపోయాడు నేను, నాకెందుకు? నాకు ఏ దీవెనలు కూడా లేవు కదా, అన్ని దీవెనలు నాయన నీకే ఇచ్చాడు కదా, నాకేమి ఇచ్చాడు? దేశ దిమ్మరో పోమని చెప్పేసి నాకు దీవెన ఇచ్చాడు. ఇక ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఏం ఉపయోగపడుతుంది? తీసుకో, ముందు కూర ఇచ్చేయి, 2 రొట్టెలు ఇచ్చేసేయి, ఈ పూట గడిచిపోద్దని. ప్రియమేలరా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. ప్రియమేలరా, అమ్మేవాళ్ళు ఉంటే కొనేవాళ్ళు ఎందుకు ఉండరండి? ఇష్టపూర్వకంగా అమ్ముతుంటే నేనేమో వచ్చి చెప్పాను అనుకోండి, ఇది అమ్మేస్తున్నాను అంటే అట్టయితే చీప్గానే అడుగుతారు. వాళ్లే కనుక అడిగితే రేట్ ఎక్కువ పడుతుందని నువ్వు అమ్ముతానని చెప్పేదాకా గమనుంటారు, అమ్ముతానని చెప్పిన తర్వాత చీప్గా అడుగుతారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు సందర్భం వచ్చింది, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేశాడు. ఆ విధంగా అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, ఆ విధంగా ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. అయితే దేవుని యొక్క దర్శనం పొందినవాడు సుమా, దేవుని యొక్క దర్శనం పొందినవాడు, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు ఏమంటున్నాడు? యాకోబు, నిన్ను నిర్మించిన వాడు నేనే. ఇశ్రాయేల్ ఎట్టయ్యాడు? యాకోబు ఇశ్రాయేల్కి ఎట్ట మారాడు? దేవునితో పోరాడి గెలిచాడు. మరి ఇది ఏశావు వల్ల కాదు, ఇట్లాంటి పని చేయాలంటే ఏశావు వల్ల కాదు, యాకోబు మాత్రమే ఆ పని చేయగలడు. ఏ పని? దేవునితో పోరాడి గెలిచి ఎంతసేపటికి గెలవపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తనే ఓడిపోతున్నట్టుగా నటించి యాకోబును బలపరిచాడు. యాకోబు ఇంకా ఎక్కువగా పోరాడుతున్నాడు. అయితే తన తొడ గూటి మీద కొట్టాడు. ఈనాటి వరకు, చివరి వరకు యాకోబు ఆ విధంగా కుంటుతూనే నడిచాడు. ప్రియమైనోళ్ళదా, చివరి దినాల్లో తన చేతి కర్ర మీద ఆనుకొని గడ్డం దాని మీద మోపి ఆ జరిగే పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఈ విధంగా గమనిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. అన్ని ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదాలు పొందగలిగినాడు. ప్రియమైనవారా, ఇప్పుడు నూతన సృష్టిగా చేసిన తర్వాత
హృదయాన్ని మార్చిన తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. 23, 21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతని తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ప్రియమైనవారా, యాకోబును గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు మనం గమనించాలి. యాకోబులో ఏ దోషము కూడా లేదు. ఎందుకని? దేవునితో పోరాడి గెలిచాడు. నీ పేరు ఏం పేరండి? నా పేరు యాకోబు అండి. యాకోబు అంటే మోసగాడండి అన్నాడు, ఒప్పుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అన్నాడు, నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు కానీ ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే. దేవునితో నరులతో పోరాడి గెలిచావు, నీలో ఏ వంకరతనం కూడా లేదు, ఏ దోషం కూడా నేను చూడలేదు అని అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన పరిస్థితి మనం గమనించినట్లయితే మనలో వంకరతనం లేదని దేవుడు చెప్పగలడా? ప్రతి విధమైన వంకరతనం మనలో ఉంది. మనం అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తూ పోతుంటే మన దారి ఎట్టుంటుందంటే సర్పము పోయినట్టుగా వంకర టింకరగా మన దారులు ఉంటాయి. ప్రియమైన వల్లరా, ప్రతి విధమైన వంకరతనం మనలో ఉంది. అనేకమైన దోషముల చేత కప్పబడ్డాం మనం. మన దోషములన్నీ దేవుని సన్నిధిలో బట్టబయలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత అంతకుముందు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇప్పుడు యాకోబు జీవితంలో నెరవేర్చేట్టుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎట్లా ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాలు చూసే సమయం కాదు, కానీ ప్రభువు ఆత్మీయంగా ఒక వ్యక్తిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో మనం గమనించాలి. దేవుడు తన ఏర్పాటులోకి మనల్ని తీసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏమండి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభు మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. యాకోబు నిర్మించాడు, ఇశ్రాయేలు నిర్మించిన దేవుడు ఏం చేశాడండి? తనకు కుమారులుగా స్వీకరించాడు. నిజంగా ఇది సాధ్యమేనా చెప్పండి? సర్వ విధములైనటువంటి దోషముల చేత ఉన్నటువంటి మనము దేవునికి కుమారులుగా స్వీకరించేదానికి అది సాధ్యమేనా? నిజంగా సాధ్యపడదు. పౌలును కూడా అంత ఘోరమైన దుష్టత్వం ఉన్న పౌలును కూడా దేవుడు మరి తన కుమారుడిగా స్వీకరించి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదాలు పౌలుకు కూడా ఇచ్చాడు. యాకోబుకి ఇచ్చినట్టే పౌలుకు కూడా ఇచ్చాడు. కనుక యాకోబు సంతతిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో పౌలు కట్టిన సంఘాలు కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఒక మాట చూసుకుందాం అండి. పౌలు సాక్షి ఎట్లా ఉందో చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం అండి. 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను.
తెలియక అవిశ్వాసం వలన చేసిన కనుక కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను నేను. ఎటువంటి వాడిని అంటే నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. మరి మీ పరిచయం చేయడానికి వచ్చిన ప్రతి మీ దాసుని నేను గాయపరిచాను, చంపేశాను. అటువంటి దుర్మార్గుడు నేను. అది తెలియక చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని పౌలు ప్రార్థించినప్పుడు తెలియక అవిశ్వాసం వల్ల చేశాడు గనక కనికరించబడ్డాడు. తనకు గొప్ప సాధనంగా దేవుడు ఉంచుకున్నాడు. ప్రియమైనవారా, మన జీవితంలో కూడా అనేక రకాలుగా దుష్టత్వము, మరి ప్రభు బిడ్డను హింస పెట్టాము, దూషించాము, రకరకాలుగా నానా మాటలు అన్నాం ప్రభు బిడ్డల్ని. మరి అటువంటి మనను ప్రభు కనికరించి తన రక్షణ భాగ్యం మనకిచ్చాడు. ఎటువంటి రక్షణ భాగ్యం అండి? తనకు కుమారులుగా స్వీకరించాడు. అంతకంటే ఏం కావాలండి మనకు? యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకి ఇవ్వటము. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయనకు మనను కుమారులుగా స్వీకరించాడు. మూడవదిగా చూద్దామండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము అదే వచనంలో ఉందండి. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏమండి, యాకోబుని ఏర్పరచుకున్నాడు కదా, మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదేదో ఇశ్రాయేలుకే అనుకోకూడదు. ఇది మనల్ని కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ద్వారా. కారణం ఏంటి? ఎందుకు మనల్ని ప్రేమించాడు? ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ వల్ల. ఏమంటున్నాడు అక్కడ? ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభావం మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ప్రియమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి మనకును మధ్యలో ఉండి మధ్యవర్తిగా, ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు పుట్టినాడు. కనుకనే మనం కనికరించబడ్డాము. ఆయన మనం కనికరించబడి పరిశుద్ధముగా నిర్దోషులుగా తీర్చాడు. ప్రియమైన మనం ఆయన కృప కనికరం ద్వారా ఆయన కృపాసనం దగ్గరకు మనం చేరవచ్చు ఉంటున్నాం. నిజంగా ఇది ఆలోచిస్తే ఏ యోగ్యత లేకపోయినా అసంభవమైనటువంటి సంగతులు దేవుడు సంభవింపజేశాడు. నిన్ను ఏర్పాటు చేసుకోవటమే దేవుడు చేసిన గొప్ప కార్యం. ఇంకో మాట చూద్దామండి, అదే వచనంలో ఉందండి. 4వదిగా క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రభులో మనం ప్రేమించాడు. క్రీస్తు ప్రభులో మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవటం అంటే ఏంటి? ప్రేమించటం, తన బిడ్డలుగా చేసుకున్నాడు ఒక రీతి. ఏర్పాటు చేసుకున్నాడంటే తన పర సంబంధమైన సంకల్పంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏమండి, ఆయన సంకల్పంలోనికి మనకు రావాలని, మన ద్వారా ఆయన ఒక రాజ్యమును స్థాపించాలని, రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయాలని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి? చాలా అర్థం ఉంది అక్కడ. ప్రభు ఆయన స్వకీయ సంపాద్యమైన జన్మగా మనల్ని చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి మనం ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ముందుకు వెళ్ళిపోదామని ఇంకా ఏం చేశాడు ఆయన? ఆయన రక్తం వలన, అదే వచనంలో ఉంది, ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు లభించుతున్నది. ఆయన రక్తం వలన మనకు విమోచనం దొరుకుతుంది. విమోచన అంటే తెలుసండి? విమోచన అనే మాట చెప్పాలంటే 1, 2 టూకీగా నేను మీకు వివరిస్తాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, నేను వారికి విమోచకుడను అన్నాడు. అసలు విమోచన అంటే ఏంటి? విమోచన అంటే ఏంటండి? ఒక వ్యక్తి అప్పుల్లో ఉన్నాడు అనుకోండి, ఆ అప్పుల్లో ఉన్నవాడిని విడిపించడం అనేది విమోచన. నయోమి ఉంది,
తన దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయింది. అప్పుడు కొన్ని అప్పులు చేసింది. తిరిగి వచ్చిన తర్వాత అప్పులనే తీర్చాలి. తన పొలం తను సంపాదించుకోవాలంటే ఆ అప్పులు తీర్చితేనే కానీ తనకు తన స్వాస్థ్యం అనేది దక్కదు. కనుక బోయజు అనేవాడు సమీప బంధువు కనుక ఎవరు విమోచించాలి? సమీప బంధువే విడిపించాలి, విమోచించాలి. ఆ విధంగా రూతును బోయజు విడిపించాడు, ఎందుకంటే ఆయన సమీప బంధువు గనక. రెండవదిగా ఏంటంటే విమోచించేవాడు మరి తగిన శక్తిమంతుడుగా ఉండాలి. ద రిడీమర్ మస్ట్ బి ఏబుల్ టు రిడీమ్. అనగా మనల్ని విమోచించాలంటే ఆయన తగిన శక్తి గలవాడు కావాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించేదానికి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన సర్వలోకములకు మానవుల కొరకు పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, శిలువలో బలిగా సమర్పించుకున్నాడు. ఆయన కార్చిన రక్తం వల్ల మన ప్రతి పాపములో కడుగబడుతున్నాయి, విమోచనించినాడు. ప్రియమైనరా, అది విమోచన అంటే ఒక మాట చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుకుందామండి. దేవుని కృప మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనం అంటే సింపుల్గా రాశాడు, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎన్నో అపరాధాలు, లెక్కకు మించిన అపరాధాలు, రోజుకు 2 పాపాలు చేసుకున్న నెలకి 60 పాపాలు, సంవత్సరానికి 12 72 720 పాపాలు, 80 ఏళ్ళకి 8 లెక్కేసుకోండి, మీ వయసుకి లెక్కేసుకోండి. ప్రియమైన ఈ ప్రతి విధమైన పాపం నుంచి మనల్ని విడిపించాడు. అది విమోచన అంటే. ముందుకు వెళ్ళిపోదామండి. రూతు గ్రంథంలో ఒక మాట చదువుకుందామండి. అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే లేవియా కాండంలో ఒక మాట చదువుకుందాం. అసలు విమోచన అంటే ఏంటో, ఏ విధంగా విడిపిస్తారో ఇక్కడ మనం చదువుకుంటున్నాం. లేవియా కాండము 25వ అధ్యాయము, లేవియా కాండము 25వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. లేవియా కాండము 25వ అధ్యాయము 27వ వచనం. దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరమును లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. గమనిస్తున్నారండి. 25 కూడా చదివితే కానీ మీకు అర్థం కాదు. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపు వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపింపవచ్చును. సహోదరుడు అమ్మేసిన తర్వాత ఒక సమీప బంధువు వచ్చి దాన్ని విడిపించవచ్చు. ఏ విధంగా విడిపిస్తాడు? ఆ వెల అంతా కూడా చెల్లించాలి. అంతేకాకుండా ఆ సంవత్సరంలో పండిన పంట వాల్యూ కూడా అతను చెల్లించాలి. అప్పుడే ఆ స్వాస్థ్యము విడిపించబడుతుంది. అయితే మనల్ని ఏ విధంగా విడిపించాడు ప్రభు? ఎంత పే చేసి విడిపించాడండి? మనకు ఎంత పే చేశాడు? దయచేసి గమనించండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుందామండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. దేంతో విమోచించాడండి? డబ్బులు కాదు, బంగారం కాదు, వెండి బంగారం అనే క్షయవస్తువుల చేత విమోచించలేదు కానీ అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ప్రభు మనల్ని విమోచించాడు. అది క్షయమైనది కాదు, అక్షయమైనటువంటి విమోచన.
19 చదువుకున్నామండి. మీరు గొర్రె నిష్కళంకమునకు నిర్దోషములు నిష్కళంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డారని ప్రభు అంటున్నాడు. కనుక ప్రియమైన మన విమోచన అనేది క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేదు, మనం అక్షయమైనటువంటి విమోచన. ఇంకా అంటాడు, అది వాడబారినటువంటి స్వాస్థ్యం ప్రభు మనకిచ్చాడు. అదే పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఏం చేశాడండి? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లుగా తన విశేష కరికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఎట్లానండి? అక్షయమైనటువంటి స్వాస్థ్యం ప్రభు ఇస్తున్నాడు, నిర్మలమైన స్వాస్థ్యం ప్రభు మనకిస్తున్నాడు. మొన్న ఒక బ్రదర్కి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, ఎట్లున్నారు బ్రదర్ అంటే, అబ్బా ఎన్ని రోజులకి మీ స్వరం విన్నాను అనుకోల్. ఎట్లున్నారు అంకుల్, మీరు ఎట్టున్నారు ఇదే మాట పొద్దాక, మీరు ఎట్టున్నారు అన్నాను నేను. నెమ్మదిగా ఉన్నాం అంకుల్ 2-3 సార్లు ఆ మాట రిపీట్ చేశాడు. ప్రియమైన వాళ్ళ, ఒక విశ్వాసి నెమ్మదిగా ఉంటూ అంటే దానికి కారణము అక్షయమైనటువంటి విమోచన, నిర్మలమైనటువంటి విమోచన, వాడబారినటువంటి స్వాస్థ్యంలో మన ప్రభు అక్కడ నాటాడు. కనుకనే మనం నెమ్మదిగా ఉంటున్నాం. గమనిస్తున్నారండి? మనం నెమ్మదిగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువులో మనం నాటబడాలి, ఆయనలో మనం ఎదుగుతూ ఉండాలి, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉండాలి, ఆయన మాధుర్యమైన మాటలు మనం వింటూ ఉండాలి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయనను ఆరాధించటం ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన అక్షయమైనటువంటిది వాడబారినటువంటిది స్వాస్థ్యము, నిర్మలమైన స్వాస్థ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనం నెమ్మదిగా ఉండేదానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. సరే, విమోచన ఎవరి ద్వారా జరుగుతుందండి? దేవుని ద్వారానే మనకు విమోచన. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గొర్రె పిల్ల ఎక్కడ వధించబడింది మీకు జ్ఞాపకం ఉందా అండి? నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు, ఏడాది గొర్రె పిల్లలు ప్రతి ఒక్కరు చంపి ఆ రక్తము వాళ్ళ ద్వారా బంధముల మీద పూసుకున్నప్పుడే ఆ సంహార దూత వచ్చినప్పుడు ఆ విధంగా ఆ రక్తపు మరకను చూచి దాటిపోయేదిగా ఉంటుంది. కనుక అక్కడ నో మోర్ డెత్. ఇశ్రాయేలు మధ్యనే అప్పుడు మరణమే లేదు. ఐగుప్తీయుల ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా మరణమే. ప్రియమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం మనం విమోచించి ఆ పస్కా పండుగను మనం ఆచరించడం ద్వారా మనకు విమోచన దేవుడు ఆనాడే సంకల్పంకు సాదృశ్యంగా చెప్పాడు. కనుక ప్రియమైన మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పది అంటే అది మరి దాన్ని వర్ణించడానికి శక్తి చాలదు, మనకు జ్ఞానం చాలదు. కనుక అటువంటి అమూల్యమైన ఆ స్వాస్థ్యంలో మనం భద్రపరచబడాలని దేవుని యొక్క సంకల్పం. వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. విమోచించటమే కాదు, నా సొత్తైన ప్రజలను ఇంకా మొదటి వచనంలో కూడా ఉన్నాయండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎవరు విమోచించారు? సమీప బంధువుడు కాదు, వెండి బంగారాలు కాదు, గొర్రెపిల్ల కాదు. ఇక్కడ యేసు ప్రభు రక్తంతోనే మనం విమోచించబడ్డాము. కనుక నేను నిన్ను విమోచించాను అంటున్నాడు. ఎవరి చేత విమోచించబడ్డాము? మన దేవుని యొక్క త్యాగ సహితమైన ప్రేమ ద్వారా మనం విమోచించబడ్డాము. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఒక జడ్జి గారు ఉండేవాడు. అందరినీ షరీసార్ గారు అని పిలిచేవాడు, కానీ నన్ను అయితే పేరు పెట్టి పిలిచేవాడు. ఒకరోజు అన్ని రూమ్స్ అన్ని చూసేటప్పుడు
లోకనాథరావు గారు మీరు ఇటు రండి అని అన్నాడు. నేను అప్పుడే అనుకున్నాను, ఏంటి నా పేరు పెట్టి పిలుస్తాడు నేను ఇంతమంది జడ్జెస్ మధ్య అని. అప్పుడు అడిగాను, సార్ అందరినీ మీరు శరత్సారని పిలుస్తారే, నన్ను అయితే పేరు పెట్టి పిలుస్తున్నారు ఏంటి సార్ అని అంటే, నీ పేరు నా మనసులో నాటుకుపోయిందయ్యా అన్నాడు. చాలా సంతోషం సార్ అని. ప్రియమైన పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నా మంచితనం బట్టో, మరి ఒకవేళ ఇంకా నాలో ఇంకేం చూశాడో తెలియదు, కానీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు మరకలు నా నుదుటి మీద ఆయన చూసాడేమో నాకు తెలియదు. ఇంకో జడ్జి అన్నాడు, ఆఫీసర్ వేసుకురండి అన్నాడు. సార్ నేను రేపు రాను కదా, నేనంటే ఆఫీసర్ అన్నాను. ఓహో రేపు సండే కదా, నువ్వు సువార్తకి వెళ్తావు కదా, ఆల్ రైట్ నేనే వేస్తాను, ఆఫీసర్ల బుక్ తీసుకురండి అన్నాడు. ప్రియమైన మనము దేవుని బిడ్డలంగా ఉండేటప్పుడు మన సాక్ష్యం ఇతరులు కనపడే రీతిగా ప్రభువు మనల్ని నిర్మించాడంటే ఊరికే ఒక మాట కాదు ఇది. ఎట్లా నిర్మించాడు? నీ రూపం మార్చేశాడు, నీ బుద్ధి మార్చేశాడు, నీ ఆకారం మార్చేశాడు, నీ స్వరూపాన్ని మార్చేసి దేవుని యొక్క సారూప్యం మనకిచ్చాడు. అతను పొందిన గాయముల ద్వారా మనం స్వస్థపరచబడుతున్నాం. మనం అతని సౌందర్యం పొందేదానికి ఆయన స్వరూపం కానీ సొగసుగాను లేకుండా చేయబడ్డాడు. ప్రియమైన 10,000 మందిలో నేను అతను గుర్తించగలను అని చెప్పింది ఆమె. షోలమిత్ ఎట్లా చెప్పగలదు? ఆయన పరిశుద్ధుడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు అని గుర్తించింది. ప్రియమైన ఒక విశ్వాసిని లేదా ప్రభు బిడ్డను 10,000 మంది కాదు 10 కోట్ల మందిలో కూడా మనం గుర్తుపట్టగలం. ఎందుకంటే అతని ముఖంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యం ఏర్పడింది. చాలామంది తెలియదు ఇది. ముఖంలో అద్దంలో ముఖం చూసుకొని నేనేలే అనుకుంటాం. ఏంటి నేను? ఒకప్పుడు నువ్వు కాదు, ఇప్పుడు కొత్త నువ్వు. నువ్వు ఇప్పుడు కొత్త సృష్టి, నేను ఏర్పరచుకుని ఉన్నాను, నా సారూప్యం నిన్ను సృష్టించానంటున్నాడు దేవుడు. ఎవరికి వస్తుందండి ఇంత గొప్ప ధన్యత? ఏ యోగ్యత లేకపోయినా మనల్ని ప్రభు ఎంతగా కనికరించి మనలో మార్పులు తీసుకొచ్చాడు చూడండి. నీవు నా సొత్తు. నీవు నా సొత్తు. మా మామిడి చెట్టుకి ఎవరైనా కాయ అడిగారు అనుకోండి, ఇంకే పల్లె పాడలేదా నీకు అని అడుగుతాం. ఎందుకంటే అది నా సొత్తు. ప్రేమతో ఇవ్వచ్చో కాయ తప్పు కాదు. అయితే అది నా సొత్తు అయినప్పుడు కొంత అధికారం మన మీద, కొంచెం అధికారం ప్రభువుకు ఉన్నది. సాతానికి కానీ ఇక వేరే వాళ్ళకి కానీ ఈ అధికారం లేదండి మన మీద. కనుక మనం దేవుని యొక్క సొత్తుగా ఉంటున్నాం. ఇంకో మాట చూద్దామండి, 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఘనత కరువు చేస్తున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ప్రియమైన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన దృష్టికి మనము నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మనుషుల్లో ఉందా ఈ తత్వం? భార్యాభర్తలు ఉన్నారు, పెళ్ళైన మొదటి సంవత్సరంలో బాగా ప్రేమిస్తారు, ప్రాణాలకు ప్రాణం ఇస్తాను అంటారు. ప్రాణాలకు ప్రాణం ఇచ్చేవాడుగా ఉంటాడు భర్త. అయితే 1 సంవత్సరం అయిపోయిన తర్వాత భార్య ఏమని పిలుచండి, మొదటి సంవత్సరం టీ రెడీ, రండి టీ తాగుతుంది అని అంటుంది. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత టీ పెట్టారాడా? నేను కాదు, టీ పెట్టారాడా, తాగిపో. ఇదేనా ప్రేమించడం? మన ప్రభువు ఇటువంటి ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. ప్రియమైన ప్రభు మనకు చేసినటువంటి గొప్ప ధన్యత 43:1 భయపడకుము అంటున్నాడు. మనం ప్రభు సొత్తు కనుక మనం భయపడేదానికి ఆస్కారం లేదు. ఎందుకు? కరోనా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, ఇంకేది 3 కలిసి వస్తాయి చూడండి. ఇవేంటి మర్చిపోయాను నేను. కరోనా ఇంకా 3 కలిసి వస్తాయి, టైఫాయిడ్, డెంగ్యూ, ఇంకోటి ఏదో
3 కలిసి వస్తాయి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చిన్న బిడ్డలను మరి ప్రభు ఎంతగా కాపాడాడో భద్రపరిచాడో నాకు తెలుసు. నా మనవడకు మనవరాలకు ఆ విధంగా వచ్చినప్పుడు మరి వారిని ప్రభువే కాపాడాడు. కానీ అంత బలహీనంగా ఉన్నవాడు బాగుపడతాడని మనసులో అనిపించేది. దేవుడిగా భయపడకము, నీవు నా సొత్తు, భయపడకము, నీవు నా సొత్తు. దేవుని సొత్తు పోగొట్టుకోడు కదా, దేవుని సొత్తు ఇంకొకరికి అమ్మేయడు కదా. మనమంతటిగా మనం అమ్ముకుంటే వేరే సంగతి. కానీ కొనేవాడు కూడా భయపడదు. నువ్వు దేవుని పెట్టవు, దేవుని సొత్తు నువ్వు, నేను కొనగొట్టు. ఎక్స్టర్పీ నాన్ ఆర్థర్ ఓషియో నో బడీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ బెటర్ టైటిల్ దాన్ వాట్ హీ హ్యాస్. ఏమండి, అమ్మాలంటే మనకు టైటిల్ ఉండాలి. మనకు టైటిల్ లేదు, మనకు మనం అమ్ముకోలేము. ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు మనం తన సొత్తుగా చేసుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడేదానికి ఆస్కారం లేదు. అది కరోనా కానీ అవి ఇంకా అది మరి ఎటువంటిదైనా సరే ప్రభు మనకు అన్ని విధాలా సహాయపడతాడు. ఆయన సొత్తుగా మనం ఉంటున్నాను కనుక ఈ కొన్ని మాటలతో మన ప్రభువును మనం ఆరాధిస్తాం, ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఒక పాట పాడుతూ ఉంటుండగా మన ప్రభువును మనం ఒక పల్లవి పాడుకున్నాం, తర్వాత ఆరాధనలో ప్రవేశిస్తాం. తర్వాత ఒక పల్లవి పాడుకుందాం. నా ప్రియుడు నావాడు, అతనే దానాను నేను, నా ప్రభువు నావాడు. నా ప్రియుడు నావాడు, అతని దానాను నేను, నా ప్రభువు నావాడు. ధవళవర్ణుడు నా ప్రియుడు, రత్నవర్ణుడును. ధవళవర్ణుడు నా ప్రియుడు, రత్నవర్ణుడును. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. నా ప్రియుడు నావాడు, అతని దానాను నేను, నా ప్రభువు నావాడు. నా ప్రియుడు నావాడు, అతని దానాను నేను, నా ప్రియుడు నావాడు. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఇవాళ పేర్లు చెప్పను. ప్రేరేపించబడిన వారు ఒకరితో ఒకరు గంభీరమైన స్వరంతో ప్రభువును ఆరాధించండి. కలిసి నేను కూడా నాయన ఆరాధించుకునే సమయం భాగ్యం నాకు దయచేసినందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. నా ప్రభావ నేను నా పాత జీవితంలో ఒక్కరి మార్గాల్లో తిరుగుతున్నప్పుడు నా ప్రభావ మీ వాక్యం ద్వారా నన్ను మీ దగ్గర చూసుకుని నా ప్రభావ సరైన మార్గంలో నడిపించినందుకు వందనాలు తెలుసుకుంటున్నాను. నా ప్రభావ నా దేవా, నా జీవితంలో గొప్ప దేవుడుగా నా గుండెకి వందనాలు తెలుసుకుంటున్నాను. నా ప్రభావ నా దేవా, నా ఆటలలో మొదలెట్టినప్పుడు మా ప్రాంతంలో జవాబు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. నా ప్రభావ నా దేవా, అందుకంటే ముఖ్యంగా నా కొరకు మీరు మరణించి నా ప్రభావ నా జీవితం నాకు నేను పొందవలసిన శిక్షను పొంది నా ప్రభావ పరలోకరాజ్యంలో నాకు ప్రవేశం కలిగించినందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. నా ప్రభావ నా దేవా, పెద్ద దేవుడుగా ఉంది. నా ప్రభావ నా జీవితంలో ఛాయం దేవుడుగా ఉంది. నా ప్రభావ నేను ఎంతో అభిషేకపడుతుంది. నా ప్రభావ నన్ను వచ్చినందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. నా ప్రభావ కొద్ది ఆరాధన నా ప్రభువులు మా ప్రియ కుమారుడైన పరిశుద్ధరావును చూపించి ఆరాధిస్తున్నాను తండ్రి. మాట్లాడి నాయన పరిశుద్ధ దినమున పరిశుద్ధ బిడ్డలతో కూడా కలిసి నేను కూడా పాపిని నీచురాలు దౌర్భాగ్యురాలు అయినప్పుడు నాయన నన్ను కూడా మీరు ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు. ఎవరికి లేని మీ ధన్యత, అందుకు లేని మీ యొక్క అవకాశము నాకు కల్పించినందుకు మీకు ఎలాంటి స్తోత్రాలు. నా దేవా నాయన మీ మందిరాన్ని కలిగకపోయినప్పటికీ ఆ తండ్రి నేను
ప్రభు ఈ విధంగా ఆన్లైన్లో కలిసి మిమ్మల్ని గణపట్టి మిమ్మల్ని హెచ్చించుకోవడానికి మిమ్మల్ని స్థుతించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినము చూడండి ఎంతో మందిని ఎదిరించినప్పుడు ఆయన నన్ను సజీవురాలుగా ఉంచారంటే కేవలం మీ ఇష్టమైన ప్రభు. నాయన ఎంతో మంది నాయన వ్యాధిన పడి ఎంతో మంది మీ సన్నిధికి చేరుకున్నారు ప్రభు. మమ్మల్ని అయితే నాయన కాచి కాపాడుతున్న గొప్ప దేవుని స్తోత్రాలు. నా దేవా వందల మార్గంలో తిరుగుతున్న నన్ను మీరు పట్టుకుని నా తండ్రి మీ బిడ్డగా నన్ను స్వీకరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. విరటి పునాది వేయబడక ముందే నన్ను ఎదిగిన దేవుడవు ప్రతి గంధములో పుట్టిన మొదలుతున్న ఆయన పుట్టింది తండ్రి మీరే నన్ను ఏర్పరుచుకున్నారు. మీరు స్తోత్రాలు. నా దేవా హానికరను హింసకుడను ఎందుకు పనికి మారిన నన్ను మీరు ఏర్పరచుకున్న మా గొప్ప దేవం మీకు స్తోత్రాలు. నా దేవా నా తండ్రి నా కొరకు నేను పొందవలసిన అవమానములు శ్రమలు ఎందరూ మీరు పొంది నాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. నా దేవా ఎంతో మంది తండ్రి ఈ రక్షణ లేక ఈ లోకం వదిలిపోతున్నారు. మాకైతే నాయన మేము మిమ్మల్ని ఎరిగిన బిడ్డలంగా దైవభక్తులుగా మేము నా తండ్రి మిమ్మల్ని వచ్చి మేము జీవించే బిడ్డలంగా సహాయం చేయాలన్నా నేను నా తండ్రి మీరు నా కొరకు నేను చేసిన పాప దోషాలను బట్టి నాయన మీరు సినిమాని మీద నాయన ఆఖరి బొట్టు వరకు సాక్షి నాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. నా దేవా నేను ఇంకా మిమ్మల్ని ఎంతగానో నాయన బాధ పెట్టుంటే నన్ను క్షమించి ప్రభువా. ఈ విధంగా ఈ యొక్క ఆన్లైన్ లో మిమ్మల్ని ఆరాధించుకుని మిమ్మల్ని స్థుతించుకునే బాధ్యత నాకు ఇచ్చినందుకు మీకే వేలాది పనులు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్థుతి నా ఆరాధన ఏసయ్య ప్రభు పేరట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రపంచ మందు నా దేవుని ఆరాధించడానికి పూజించడానికి గణపరచడానికి నాకు ఇచ్చిన జీవముకై సమయానికై మీకు వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా నేను కూడా పూర్వ ప్రభావం చెప్పడము చింతకుడును హానికరుడినై ప్రభా నాయన వంకర మార్గంలో చూస్తూ ఉండగా ప్రభా నాయన నన్ను నూతన సృష్టిగా ప్రభా నూతన జన్మగా నన్ను చేయటం ప్రభా జగత్తు పునాది వేయబడక ముందే ప్రభా నీ స్వకీయ సంప్రదాయంగా నన్ను చేయటం ప్రభా నన్ను ప్రేమించి నీ యొక్క అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన మొదటిల వంటి పరిశుద్ధమైన రక్తంతో ప్రభా నా దోషములు కడిగి నన్ను నీ కుమార్తెగా స్వీకరించి ప్రభా నాయన అక్షయమైన నిరీక్షణ ప్రభా అక్షయమైన నిర్మలమైన విమోచన వాడబారని ప్రభా స్వాస్థ్యము నాకు ఇచ్చి నువ్వు నన్ను ప్రేమించిన విధానానికి నీ యొక్క బిడ్డల్లో నన్ను కలుపుకున్న విధానానికి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. అంతేకాకుండా దేవా నన్ను పేరు పెట్టి పిలిచి నీ స్వరూప్యాన్ని నీ సౌందర్యాన్ని నాకు ఇచ్చి ప్రభా నన్ను ప్రేమించి ప్రభా నన్ను గణపరిచి ఈ రోజు నిన్ను ఆరాధించుకుంటూ నీ స్వాస్థ్యంలో నాకు పాల్పొంపులు కళ్ళు చేసిన దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతగా ప్రేమించిన నా ఏసై ప్రభా నేను ఏమి అర్పించగలను తండ్రి. తిరిగి నలిగిన హృదయంతో ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామానికి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. తండ్రి పరిశుద్ధుడైన ప్రభా దయగలిగిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినంలో ప్రభా తండ్రి ఏర్పాటు చేయబడిన మీ బిడ్డలతో కలిసి ఆత్మతో సత్యంతో మీ సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాల స్తోత్రాలు దేవా. తండ్రి నా స్థితిని బట్టి ప్రభా నేను ప్రభా ఏనాడు ప్రభా నేను నశింపవలసిన వాళ్ళు ప్రభా తండ్రి మరి నాపై కనికరం చూపి ప్రభా తండ్రి ఎక్కడో తిరుగులాడుతున్న నన్ను ప్రభా తండ్రి నన్ను వెతికి రక్షించిన నా గొప్ప తండ్రి వందనాలు. నాయన ఎంత గొప్ప ప్రేమ నా పట్ల చూసిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు. నా ప్రభా ప్రభా నా కొరకు ప్రభా తండ్రి మరి మీ ప్రకాన్ని పెట్టి ప్రభా పాపంతో నిండిన నన్ను పవిత్రమైన మీ రక్తంతో నా పాపంలో కడిగి శుద్ధి చేసి ప్రభా ఏర్పాటు చేయబడిన మీ బిడ్డలతో కలిసి నన్ను కూడా మీ సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్తుతి నా ఆరాధన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించుకుంటున్నాను నా తండ్రి.
ప్రేమ నమ్మకమైన మా పేపర్లో తండ్రి ఇంకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్న ప్రభా మధ్యాహ్నం సమయంలో మా తండ్రి ఈ జాబు మీరు ఆపాదించిన స్తోత్రాలు ప్రభు దినాన నా ప్రభా నా రక్షక ఈ పరిశుద్ధ దినాన నా ప్రభా నాయన మీకే వందనాలు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభా నీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన పరిశుద్ధుడు 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 పుణ్యాలు వస్తుంది తండ్రి స్తోత్రాలు దినాలు రీతిగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నాయన ఈ పరిశుద్ధ దినాన నా ప్రభా ఈ బిడ్డలు పుష్పాలు ఈ బిడ్డలకు చేరి నా ప్రభా ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశంలో స్తోత్రాలు ఈ బిడ్డలకు చేరి మీరు స్థితికి గణపతికి ఆరాధించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నాకు తెలుస్తున్నాను అవును ప్రభా ఈ బిడ్డగారైన తండ్రి పుస్తకంలో ఇక్కడ భాగాలు బట్టి స్తోత్రాలు అన్నాలు తెలుస్తున్నాను ఆయన నా తండ్రి ఎక్కువ ప్రాంతంలో 43 అప్డేట్లు తండ్రి మొదటి 4 వచ్చినాలు ప్రభా యాకోబు నా తండ్రి అయితే యాకోబుని సేవించిన వాడు నిర్మించిన వాడు నిర్మించిన వాడు నీవే తండ్రి విమోచించిన వాడు నీవే ప్రభా పరిపాలన నేను పేరు పెట్టి నేను పిలిచిన్నానని నేను ఆశిస్తూ నేను జ్ఞాపకం చేసిన మాటలు బట్టి స్తోత్రాలు అన్నాను తెలుస్తున్నాం ప్రభా అవును నాయన యాకోబుతో మోసగాడని ఆ హృదయంలో ఉన్నప్పుడు ప్రభా నాయన అందరూ మోసం చేశారు మామూలు మోసం చేశారు అనుకుంటున్నాం ప్రభా దేవుని దగ్గర ప్రభా నాయన ఎంతో వినయంగా ప్రభా యాకోబుగా ఉన్నవాడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి ప్రభా ఇశ్రాయేలులో మారింది తండ్రి ఇశ్రాయేలులో మారి విమోచించబడినారు తండ్రి నాయన మా తండ్రి మీ పేరుకి పీకి బిడ్డనైనా చూస్తాడు మేము కూడా నా తండ్రి ఒక సమయంలో ప్రభా అలాగే ఉంటుంది నాయన నా తండ్రి ఇప్పుడైతే నా ప్రభా మీ శక్తిగానికి బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్నందుకు నాయనానికి వందనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అవును ప్రభా పౌరు చెప్పిన ప్రకారం కూడా నా తండ్రి ప్రభా నాయన తండ్రి నాయన నా ప్రభా క్రీస్తు రక్తంలో నాయన నేను మోచింపబడాలని చెప్పా తండ్రి పౌరు ఎదురు దివోసు రాసిన శత్రువులు చెప్పిన ప్రకారం ప్రభా నాయన మీరు దోషకులను హింసకులను ఆదికులను ఆయన నన్ను ఏర్పరచుకొని విమోచించారు తండ్రి అలాగే నా తండ్రి మమ్మల్ని కూడా ఏర్పరచుకొని నాయన మీ బిడ్డలను కొద్దిగా చేసుకొని మేము ఈరోజు విమోచించడానికి మీ కృతజ్ఞతాస్తుతులు నాకు చూస్తున్నాం ఆయన పరిశుద్ధుడు 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 కొన్ని ఆడవాడు తండ్రి స్తోత్రాలు అన్నాను చూస్తున్నాను ఆయన నా తండ్రి మీ దృష్టికి నాయన నా తండ్రి 43 అధ్యాయంలో కూడా ప్రభా ఆయన నీవు నా దృష్టికి ప్రియమైన వాడుగా ఉండాలని తండ్రి అవును ప్రభా నాయన గరుడ వైద్యుతో నాయనాన్ని సంగనానికి స్తోత్రాలు నువ్వు భయపడకు నేను నాటుతుంది తండ్రి స్తోత్రాలు అవును నాయన నువ్వు భయపడకు నీ రోజు చెప్తూనే ఉన్నావు తండ్రి కృతజ్ఞత స్థితిలో ఉన్నా అని తెలుస్తున్నాం నాయన నా తండ్రి నా ప్రభా నీకే కృతజ్ఞత స్థితిలో ఉన్నా అని తెలుస్తున్నాం ప్రభా మహాగణుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు తెలుస్తున్నాను తీసుకుంటున్న బాధలు నా తండ్రి నాయన ఆరోగ్యాన్ని ఎంతో తొలగించిన ప్రభా ఆయన ఇలా ఎదగడానికి మాకు వచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అన్నాను తెలుస్తున్నాం ప్రభా నాయన నా తండ్రి నా రక్షకానికి కృతజ్ఞతాస్తుతులు ఉన్నాను తెలుస్తున్నాం ప్రభా నా దేవా నా రక్షకాన్ని చేసిన మేలు బట్టి నీ స్తోత్రాలు అన్నాను తెలుస్తున్నాం నాయన విమోచకుడు విమోచించే దేవుడు తండ్రి ఇన్ని మేలు చేశావు తండ్రి నువ్వు చేసిన మేలుకి నా తండ్రి నేను లెక్క పట్టలేను తండ్రి నాయన నా తండ్రి నువ్వు మేలు చేస్తున్నావు చేసిన మేలు బట్టి నా ప్రభాని కృతజ్ఞతాస్తుతులు ఉన్నాను ఈ రక్తంతో యేసుక్రీస్తు రక్తంతో మమ్మల్ని విమోచించావు ఈ గొర్రెల రక్తంతో మమ్మల్ని కలిగావు తండ్రి వర్ణాలు చేస్తున్నాం దేవా ఆయన ప్రభా లోక శ్రీమాతం దిగేసి నా ప్రభా నరుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభా ప్రాణం పెట్టి నా ప్రభా మా కొరకు తండ్రి మా పాపాల కొరకు నా తండ్రి మా శిక్షణ కొరకు నాయన స్త్రీలతో ప్రాణం పెట్టి నా ప్రభా నాయన మీ అమ్మని మాకు రక్తాన్ని చిందించి ప్రభా నిర్దోషమైన రక్తాన్ని చిందించి ప్రభా మా ప్రతి పాపను పరివేశించి వందనానికి పెట్టాలి ప్రభా నాయన కుమారుడు 3 దినం మళ్ళీ మా కొరకు తిరిగి రానైన దేవుడు నాకు
ముగించండి తొందరగా, చాలా మంది ఉన్నారు, ముగించండి. అలా నువ్వు చేసిన మేలు నేను ఇవ్వలేక ప్రభా, ఈ రక్షణ పాత్ర చేతుకుంటుంది ప్రభా, విరిగి నలిగి ప్రభా, ఆత్మతో తత్వంతో ఆయన ఆరాధిస్తున్న మా తండ్రి. మా దేవ, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, ఈ పరిశుద్ధుల మందు నీ బిడ్డలతో చేరి నేను కూడా నీకు ఆరాధించుటకు స్థుతించుటకు నాకు ఇచ్చినటువంటి ప్రస్తుత సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మహోన్నతుడు నా తండ్రి, మహాధనుడు, ప్రభుకాంక్షణీయుడు, ధవలవన్నుడు తండ్రి, నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ప్రభా, యాకోబులకు యేసును కనపడలేదు, ఏ ఒక్కరితనమును కనపడలేదని ఆయన పేరు చూపిస్తున్న దేవుడుగా ఉన్నది నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ప్రభా, నేను కూడా తండ్రి నా జీవితంలో ఎన్నో దోషములతో ఉంటున్నగా తండ్రి, ఒక్కరితనమైనటువంటి జీవితంతో నేను జీవిస్తూ ఉండగా తండ్రి, ప్రభా నన్ను పక్షితురాలుగా మరియు నిర్దోషురాలుగా నన్ను నిలవబెట్టు ప్రభా. నీ జగత్తుకు నాది వేయపడక మునిపే తండ్రి క్రీస్తునందు మహా ప్రేమ చేత నన్ను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ప్రభా, నేను కూడా తండ్రి ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత దర్శనదానిగా ఉంటున్నప్పుడు ప్రభా, క్రీస్తు యేసు యొక్క ప్రేమనందు తండ్రి నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ఆయన. నన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ప్రభా, నేను కూడా తండ్రి దూషకురాలుగా తండ్రి, హింసకురాలుగా, హానికరాలుగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా, నన్ను బలపరిచిన దేవుడుగా నువ్వు నందుకే నీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. అంతేకాదు ప్రభా, నేను నిన్న విన్నవించినప్పుడు ప్రభా, నా విన్నపాన్ని ప్రభా దేవుని ఎదుగు తీసుకుపోయే మధ్యవర్తిగా ఉన్నందుకే నీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ప్రభా, అన్ని దినాలైనప్పుడు నాయన ఇశ్రాయేలుతో మహాపౌరత్వం లేఖనంలో ప్రభా నన్ను రాజులైన యాటికి సమూహంలో నన్ను చేర్చినందుకే నీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ప్రభా, నన్ను విమోచించిన దేవుడుగా నీకు ప్రభా ఉన్నప్పుడే నీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ప్రభా, అంతేకాదు నాయన జీవితంతో కూడిన నిరీక్షణ నాకు ఇచ్చినందుకే నీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, నేను ఎంతో పాపురాలుగా ఉన్నప్పుడు నాయన నా మొర ఆలకించి నన్ను ఏర్పరచుకుని సిలువలో కాచినటువంటి రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించిన ఆయన నీ బిడ్డగా చేస్తున్నందుకు ప్రభా నేనేమి ఇవ్వలేని కానీ నా తండ్రి నా స్థుతి ఆరాధన యేసు వారి పాదాల చెంత స్థుతించి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. తండ్రి ఆయన ఆయన నేను కూడా పరిశుద్ధంగా కూడా ఆరాధించి సమయాన్ని బట్టి మీకే ఉన్నారు తండ్రి. ఆయన హానికరుడుగా ఉన్న పరిస్థితుల్లో ఆయన నన్ను ప్రేమించి నా కొరకు మధ్యవర్తిగా వచ్చి ఆయన ఆయన ద్వారా ఆయన ఈ రక్షించే చేసుకున్న విధానాన్ని అంతటిని బట్టి మీకేమైనా చెల్లించుకున్నాను తండ్రి. ఆ రీతిగా ఆయనని ఆయన పనులు వారసులుగా నన్ను చేసుకున్నందుకు మీకు చెల్లించుకున్నాను తండ్రి. ఆయన ఈ రీతిగా నన్ను ప్రేమిస్తూ భద్రపరుస్తూ వస్తున్న విధానాన్ని అంతటి బట్టి నేను ఇవ్వలేదు కానీ నా స్థితి ఆధారం మీకే సంరక్షించుకున్నాను తండ్రి. దుష్కులు ప్రభావించుకున్న హానికులు నన్ను ఏర్పరచుకుని తీసుకుంటున్నాను తండ్రి. మీ రక్తం వల్ల ప్రభావం విమర్శించి చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావైన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన అక్షయమైన విమోచించిన తండ్రి. ప్రభావైన విమోహంగా విమోచించిన తెలుస్తున్న తండ్రి. విమోహమైన ప్రభా వేలాది మందిలో ప్రభా నన్ను చూపించినందుకు తెలుస్తున్నాను తండ్రి. ప్రభావైన నుంచి ప్రభా మీ సొత్తుగా నన్ను చేసుకున్నాను తెలుస్తున్నాను తండ్రి. ప్రభా అంతేకాకుండా ప్రభా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నాకు ఇచ్చిన వేల పత్రాలు తెలుస్తూ ఈ నాకు స్థితి ఆరాధన వేసుకోకు గమనాన్ని నామన్నా తప్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. పరిశుద్ధమైన దినం నన్ను కూడా తండ్రి ఎంతో ఐరోగ్యాలను పొంది అధికారాలను పొందుతున్నా ఈ పరిశుద్ధి బిడ్డల్లో తండ్రి నన్ను కూడా చేసినందుకు తండ్రి మీకు దాటి వందనాలు తండ్రి తిరిగి తెలియజేస్తున్నాను ప్రభా.
ఆయన నన్ను ఏర్పరచుకున్న దేవుని తండ్రి ఆనాడు తండ్రి ప్రభా నాయన నేను ఎంతగానో తండ్రి శాపములో తండ్రి ఉంటే తండ్రి ప్రభా నన్ను తెలిసిన దేవుడు తండ్రి గొప్ప దేవుడు తండ్రి ప్రభా నాయన ఈ పొద్దున ఈ దినము తండ్రి పరిశుద్ధమైన దినము నాయన గొప్ప దేవుడు తండ్రి ప్రభా నేను రాలేని దినాలు తండ్రి మందిరానికి తండ్రి గొప్ప దేవ నాయన నువ్వు సహాయకుడు నాయన ఈ పరిశుద్ధ బుద్ధుల్లో నాయన నీ సేవకుడు పెట్టిన వాగ్దానం పెట్టి ప్రభా మా హృదయాలు భద్రపరుచుకొని తండ్రి ప్రభా నాయన ఇది నలుగున్న విజయమతో తండ్రి మీ కొద్ది ఆరాధన తండ్రి నామము ఆరాధిస్తున్నాను తండ్రి తండ్రి పరిశుద్ధమైన దేవా మీరు కాల్సిన ప్రభా అయోగ్రాన్ని నాయన నేను కూడా ఆశయాలు మీ దృష్టికి ఆయాసకరమైన క్రియలు నాకు భయంకర సాగరం ప్రభా నాయన దాడి తొలగిపోయి ప్రభా నేనున్నప్పుడు తండ్రి నన్ను కనుకరించాడు ప్రభా నన్ను పేరు పెట్టి పిలిచి నేను నా చుట్టూ అన్నావు నాయన నన్ను మర్చిపోలేదు ప్రభా తండ్రి నాది పాదం ప్రభా నన్ను తండ్రి నన్ను తండ్రి నేను విమోచించున్నాను భయపడుతున్నాను నన్ను ధైర్యపరిచారు తండ్రి ఎదురుపడకుండా నన్ను ప్రభా ఆదరించారు తండ్రి పేరు పెట్టి పిలిచారు ప్రభా దాటినప్పుడు అది ద్వారా నన్ను వెళ్ళేటప్పుడు ప్రభా అది నన్ను కాల్చుకుని నా మీద కొన్ని సాధనలు ప్రభా అటువంటి పుస్తకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు తండ్రి యాకోబు నీళ్ళలో ఇజ్రాయేలుగా మార్చారు నా ప్రాణములు దోషములను లెక్క చేయలేదు కానీ వాటిని పాపముగా నీవు చూడలేదు కానీ ప్రభా నన్ను విమోచించడానికి నీవు మాత్రమే శక్తివంతుడు కాబట్టి నీ రక్తం ద్వారా నాకు విమోచన నా అపరాధములకు క్షమాపణ అనుగ్రహించి వచ్చావు తండ్రి 2 బంగారాలతో నన్ను విమోచించాను కానీ అమోఘమైన దోషమైన దుష్కలంకమైనటువంటి ప్రవృత్తిగా రక్తం ద్వారా ప్రభా నాకు విమోచన అనుగ్రహించి అక్షయమైనటువంటి బాణబాలని పాత్రానికి నన్ను కూడా తండ్రి ఆస్వాదించావు తండ్రి ఒక దినాన మీతో పాటు పనిలో ప్రార్థనలో ఉంటానన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవానికి వందనాలు పనిలో ఆశీర్వాదంతో పాటు ఈ లోకంలో కూడా ఆయన నాకు అనుగ్రహించి ప్రతి ఈవిని బట్టి తండ్రి దేవుడికి నేను అడుగుతాను కాదు ఏదైనా కలిగి ఉన్నానంటే కేవలం మీ కృపను బట్టి నన్ను చేసుకుంటూ మా జీవితంలో మీరు చేసిన ఉపకారాలు మేలు బట్టి ప్రార్థించుకుంటూ మీ స్థితి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి నేను నా యొక్క ప్రార్థన ఆలోచిస్తున్నాను ఈ ఆయన కార్యకర్తలు దోచుకున్నాను ఆయన ఆయన నీ పేరట వాక్యం తెలుసుకుని ఈ వాక్యం తరంగా నడిచే సాహిత్యం అనుసరించుకున్నట్టు మీకు ఎక్కడ తీసుకుంటున్నాను ఆయన కొద్దిదాన్ని దాన్ని పెట్టి హీనమైన తండ్రి అయినా దేవరక్షణ యొక్క ప్రార్థన చేసిన అయ్యో అనుగ్రహిస్తాను నా కొరకు ఆయన శిలువ మీద నిలువైన తక్కువ ఆ అమూల్యమైన నా యొక్క పాపడాలు కలిగి శుభ్రం చేస్తామని ఇక్కడ ఆయన అదే చేసే ప్రార్థన చేస్తున్నాను ఆయన దయాలు దేవుడు తండ్రి నా స్థితి ఆరాధన మీకే సమర్పించుకుంటూ మా మారి పెట్టుకుంటున్నాను తండ్రి తండ్రి ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమందు నేను ఆరాధించడానికి నాకు ఇచ్చిన ధన్యతకై మీతో స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా మనవులో వింటానని మీరే నాకు చెప్పారు నాయన. అందరిని బట్టి మీకే వందనాలు తండ్రి. నాకు ఇచ్చిన స్వస్థతకై మీకే వందనాలు తండ్రి. నన్ను కాపాడి నీ బిడ్డగా నన్ను చేసుకున్నందుకై మీకే వందనాలు తండ్రి. నా కృతి ఆరాధన వేసే నా మనకే కృతి ఆరాధిస్తున్నాను తండ్రి. మా ప్రేమ ప్రియ పరలోకమందుల తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, ఈ పరిశుద్ధ పాదం వందరంలో సంవత్సరంలో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఉదయకాల సమయం నుండి ఇంతవరకు తండ్రి మీ సన్నిధి నా తోడుగా ఉంచి ప్రతి రూపాయి నుండి తప్పించి దయగలిగినటువంటి తండ్రి, యాకోబును పేరు పెట్టి చూసిన దేవుడు, ఏ కలుసుకున్నటువంటి దేవుడు,
అటువంటి మోసకరమైనటువంటి జీవితంలో ఉన్నట్టు నన్ను ప్రభా తండ్రి మీరు ఏర్పరచుకొని మీరు సొంతగా వేసుకున్నాను తండ్రి. నన్ను ఏర్పరచుకున్నది పొందలను, నాకు విమోచన కర్తగా మీరు చూసినది పొందలను చెల్లిస్తున్నాను. దయచేసినటువంటి తండ్రి నేను ప్రభా మోసకరమైనటువంటి జీవితం నుండి నన్ను విడుదల చేసిన ప్రభుత్వం నేనేమిచ్చిన రుణస్థాలను ఉంచు. ఆ కుటుంబాల స్థితి ఆరాధన నా ప్రభు రక్షితమైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి. ముగిస్తున్నాను. మా ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవా, నాయన ప్రభా, మా ప్రేమ కార్యక్రమం మా ప్రభా మన ఆరాధించకు ప్రభా నాయన ప్రభా మా వారు నాయన వారు ప్రభా మంది ప్రభా మీరు నాయన ప్రభా విశ్వాసంగా నందు ప్రభా నా లోకంలో మీరు నాయన అది ముందు ప్రభా మీ యొక్క రక్షణ ద్వారా తిరిగి నన్ను ప్రభా విమోచించున్నాను భయపడుతున్న వారు తండ్రి నాయన ప్రతి విషయంలో ప్రభా నాకు తోడుగా ఉంటూ ప్రజల్లో బాధల్లో కష్టాల్లో ప్రభా అన్ని విషయాల్లో ప్రభావ మాకు తోడుగా ఉంది మా తండ్రి తెలుస్తున్నాం ప్రభా నాయనకు కాకుండా ప్రభా మా యొక్క ప్రాణ రక్షణ క్రయలుగా ప్రభా నీతి ప్రయాణిస్తామైనా ప్రభా నీ మా దృష్టికి దూరమైనందున నువ్వు గౌరవైతే ఉన్నా తండ్రి నాయన ప్రభా ప్రార్థన నందు ప్రభా మా తండ్రి అందరి వారైనా నా జీవితంలో అనేక మేలు ఉపకారాలు తప్ప అవినీతి మధురమైన ప్రభావం చూస్తున్నారు ప్రభా మమ్మల్ని నన్ను ఇంతవరకు జీవితం నా కొద్ది స్థితి ఆరాధన చూస్తున్నాము సమర్పిస్తున్నాను తర్వాత మా తండ్రి పరిశుద్ధమైన దేవా ఈ రోజు ఆదివారం ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా పరిశుద్ధమైన పరిశుద్ధం దగ్గర ప్రభా వాళ్ళ మధ్య ప్రభా నాకు కూడా ఆరాధన ధన్యత దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అత్యున్నత సింహాసనం మీద దేవా ప్రభా పాపంలో ఒకప్పుడు నేను పాపంలో జీవిస్తున్నాను ప్రభా నన్ను ప్రభా సాతాను బంధకము నుండి తప్పించి ప్రభా మీ మాన్నిగా చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా నన్ను ఏర్పాటు చేసుకున్నందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా అక్షయమైన వస్తు చేతాక ప్రభా అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యము వాడవారిని కోసం ప్రభా నన్ను విమోచించి ప్రభా నాకు నెమ్మది దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా నీ మనసులో నాటబడిన నా పేరు పెట్టి నన్ను పిలుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నా రూపము బుద్ధి మనసు మార్చి ప్రభా మీ సొత్తుగా ప్రభా నీ దృష్టికి ప్రేరణగా చేసుకుని నాకు ఇచ్చిన ఘనతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆ విధంగా నన్ను గణనిగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా నీ సృష్టించబడిన నాకు ప్రభా భయం లేకుండా ఈ లోకంలో మమ్మల్ని నిరంతరం కాపాల్సిన మీకు ఏమిచ్చి రుణం చెల్లించగల ప్రభా. అందుకే ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తునామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. యంగ్ బాయ్స్ ఒకళ్ళిద్దరు. ఆల్ రైట్. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పరిశుద్ధుడవు నీతిమంతుడవు ధవళవానుడా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిదు నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిదు నా ప్రభువా. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవా మా కోసం
సిలువలో బలి చేశారయ్యా. థ్యాంక్ యూ అయ్యా. నేను చేసిన పాపాలకి నేను సిలువలో చనిపోయి తిరిగి వచ్చారయ్యా. స్తోత్రాలు ప్రభా. నేను చేసిన పాపాలను మీరు క్షమించారయ్యా. థ్యాంక్ యూ అయ్యా. నేను పరలోకానికి వెళ్ళగలుగుతూ మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ అయ్యా. చూస్తున్నామన్నా చాలా చూస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలందరితో కలిసి నేను కూడా మీ పరిశుద్ధమైన నామమును ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నేను కూడా ఒకప్పుడు యాకోబు వలె ఉన్నప్పుడు నన్ను మీరు కనికరించి జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. నాలో ఉన్న ప్రతి విధమైన వక్రతనము, వంకరతనము తీసివేసి మీ బిడ్డగా మార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన విడుదల, విమోచన బట్టి మీకు వందనాలు. నా కొరకై మీరు శిలువలో కార్చిన రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి నన్ను పవిత్రపరిచి మీ బిడ్డగా మార్చి నాకు ఇచ్చిన విమోచన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, ఈ లోకంలో ఎందరికో లేనటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. మా తండ్రి, మీ సొత్తైన ప్రజలలో నన్ను కూడా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు మీకు ఏం చెల్లించలేదు కానీ నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్య నామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాటలో మొదటి వచనం చివరి వచనం పాడుకుందామండి. 227 పాట సంఖ్య 227. మొదటి వచనం చివరి వచనం పాడుకుందాం. 227 పాత నంబరు 805. యేసు నామం మనోహరం, ఎంతో అతి మధురం, పరము నందైనా ఇహము నందైనా వేరే నామమే లేదు. పరము నందైనా ఇహము నందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై, దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను. దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువా, రమ్ము ఈవులతో మమ్మున ఆశీర్వదింప. ఓ మా ప్రభువా, రమ్ము ఈవులతో మమ్మున ఆశీర్వదింప. యేసు నామం మనోహరం, ఎంతో అతి మధురం, పరము నందైనా ఇహము నందైనా వేరే నామమే లేదు. పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి. పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి. శాంతి ఆనందములు నీ నామమున దొరకును. కీర్తింతును నీ నామం,
ఘనపరతును నీ నామం, కీర్తింతును నీ నామం, ఘనపరతు నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మునాశీర్వదింప. ఓ మా ప్రభువా